మీ బాండ్ గురించి చెప్పండి సార్. మీది ఇప్పుడు బాండ్ కాదు, ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్. మోర్ దెన్ మరి ప్రాంతం మనం అలా అవన్నీ పెట్టినప్పుడు ఏజ్లు బయటకు వస్తుంటాయండి. మీరు చాలా రోజుల నుంచి కదా అని ఎమోషనల్గా చెప్పాలి. ఎంతకాలం అండి మీ బాండ్ అలా చెప్పాలి తప్ప మీరు నెంబర్ చెప్పారు అనుకోండి ముందు సడన్గా ఎనర్జీ పోతామా. అప్పుడే నేను కళ్యాణ్ డైరెక్ట్ చేసి 13 ఏళ్ళు అయిపోయాను. ఓకే, పుష్కర కాలం అనండి. అట్లీస్ట్ సగం మందికి అర్థం అవుతుంది, సగం మంది 12 సంవత్సరాలు కూడా తెలియదు. కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం నేను కోన వెంకట్ గారు నాకు బాలు సినిమా అప్పుడు నేను కోన వెంకట్ గారి దగ్గర పనిచేసేవాడిని గోస్ట్గా. ఆ టైంలో కళ్యాణ్ గారిని బాలు సినిమా అప్పుడు పరిచయం చేస్తాను తీసుకెళ్తే ఈయన లోపలికి వెళ్ళారు. కార్లో కూర్చున్నానండి. నేను వెళ్ళి లోపలికి వెళ్ళి ఫస్ట్ నా పని చూసుకొని నేను పిలుస్తాను, అబ్బాయి నా దగ్గర పని చేస్తున్నాడు, మీకు పెద్ద ఫ్యాన్ అని పరిచయం చేస్తాను అన్నారు. నేను కార్లో కూర్చున్నానండి. మీరు నమ్మరు 6 అవర్స్ అంటే వాళ్ళు ఏదో డీప్ డిస్కషన్లో పడిపోయారు. 6 అవర్స్ ఒక ఆకలి వేస్తుంది అసలు. టూ యంగ్ అప్పుడు 20s ఆకలి దంచేస్తుంది. నేను కనుక బయటికి వెళ్ళి ఏమన్నా ఇడ్లీ తినేద్దామంటే ఈ లోపల పిలిస్తే ఈ ఆపర్చునిటీ మిస్ అయిపోద్దామో అని మీరు నమ్మరు. బ్లాడర్ ఫుల్ అవుతుంది ఆ టైంలో పిలిస్తే ఎలాగా. ఇంకా అసలు ఇలాంటి ఒక పిచ్చి ఏముందో 2 నిమిషాలు వెళ్తాం అంతే కదా. ఆ యాంగ్జైటీలో ఆ కామన్ సెన్స్ కూడా మిస్ అయింది. సో 6 అవర్స్ వెయిట్ చేశాను కార్లో, ఆయన కార్లో. అప్పుడప్పుడే నేను కారు నేర్చుకుంటున్నా. ఇంకా బోర్ కొడతాగని చెప్పి అక్కడక్కడే మళ్ళీ దూరం వెళ్తే పిలిస్తే రావడం లేట్ అయిపోతాం అని చెప్పి గేట్ నుంచి ముందుకి, గేట్ నుంచి వెనక్కి కార్ని బ్యాక్ చేయడం ఎలాగా, కార్ని పార్క్ చేయడం ఎలాగా, మొత్తం కోన వెంకట్ గారి కార్తో నా డ్రైవింగ్ అంతా నేను నేర్చేసుకున్నా. ఆ రోజు కలవలేదు, సమ్ రీజన్ కుదరలేదు. ఆ తర్వాత నేను ప్రాపర్గా చూడడం జరిగింది ఫంక్షన్లో, అక్కడ 2 సార్లు చూడడం జరిగింది. బట్ ప్రాపర్ మీటింగ్ అనేది నాకు బండ్ల గణేష్ గారు తీసుకెళ్ళారు ఫస్ట్ టైం నన్ను కళ్యాణ్ గారి దగ్గరికి. నాకు ఈ రోజుకి బాగా గుర్తు. ఆయన ఫామ్ హౌస్లో ఒక బ్లూ డెనిమ్ షర్ట్, బ్లూ డెనిమ్ ప్యాంట్స్లో ఉన్నారు. ఆయన ఒక మొక్కని ఏదో ఇలాగ ముట్టుకున్నారు. నేను వెనకాల నుంచి ఎలా చూశాను, ఆస్టక్. అసలు ఏం కథ చెప్పాలి, ఎలా అంటే అసలు అప్పటి వరకు ఒక కథ ప్రిపేర్ అయ్యి వెళ్తే సడన్గా లాస్ట్ మినిట్లో ఈ కథ వద్దు వేరేది వింటామన్నారు. నేను ఒక స్ట్రాంగ్ ఇంటెన్సిటీ సామాజిక స్పృహ ఉన్న కథ వెళ్తుంటే లేదు ఆయన మంచి ఎంటర్టైనింగ్ మూడ్లో ఉన్నారు, ఎంటర్టైనింగ్ కథ వింటున్నారంటే అప్పుడు మిరపకాయ కదా యాక్చువల్లీ. కారు ఆపేసి మధ్యలో మిరపకాయ కదా ఎక్కడో లోపల ఫైల్లో ఉంటే ఆ ఫైల్ బయటికి లాగి అప్పటికప్పుడు రోడ్డు మీద చిన్న బడ్డీ కొడుతు 2 టీలు తాగుతూ ఆర్డర్ ఫామ్ చేసుకొని అప్పుడు వెళ్ళాను చెప్పడానికి.